వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, మీ పాస్ట్లో ఎవరైతే పర్సన్ ఉన్నారో అది ఎక్స్ లెవెల్ కావచ్చు, లేదా ఏదైనా మ్యాచ్ చూసినప్పుడు అది 90% అయ్యి కొంచెం పాస్లో ఉండొచ్చు. వాళ్ళు తిరిగి కన్ఫర్మ్ చేస్తారా? తిరిగి మీ ఎక్స్లో ఉన్న పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్, మీ పాస్ట్లో ఉన్న పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారా? ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం, ఓకేనా? మీ ఇంట్యూషన్ని ఫాలో అయ్యి ఈ మూడిట్లో ఏదో ఒక పైల్ని చూస్ చేసుకోండి. అలాగే ఒక ఇద్దరు పర్సన్స్ ఉంటే 2, అంటే దేని గురించి అయినా ఎక్స్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారా, లేదా మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది కన్ఫర్మ్ అవుతుందా, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, పాస్ట్ ఎనర్జీ ఏంటి, ఏమైనా మూమెంట్ ఉందా, దానివల్ల మనకి ఏమైనా అంటే మనకి మంచి జరుగుతుందా చూద్దాం ఈ వీడియోలో, ఓకేనా? మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఏదైనా క్వశ్చన్స్ కావాలంటే వీడియో చూస్తున్నప్పుడు ఏంజల్ని అడగండి, లేదంటే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఓకేనా? ఫస్ట్ పైల్ 1 చూస్ చేసుకునే వాళ్ళ ఎనర్జీ చూద్దాం. పాస్ట్లో ఉన్న వాళ్ళు మన పర్సన్ని మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉందా, వాళ్ళ ఎనర్జీ ఏంటి? మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉందండి. వాళ్ళ రూట్ చూస్తున్నారంట. అంటే ఎలా మాట్లాడాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎవరికి చెప్పాలి అని ఆలోచిస్తున్నారంట. మ్యారేజ్ చేసుకోవడానికి ఆలోచిస్తున్నారు, ఓకేనా? కాకపోతే కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల అదనేది ముందుకు వెళ్ళట్లేదు. ఎందుకంటే పాస్ట్లో ఏదో ఒక బ్రేకప్ ఏమైతే ఉందో అది బిగ్గెస్ట్ అనమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళు తిరిగి వచ్చి మీకు ముఖం చూపించుకునే స్టేజ్లో వాళ్ళు లేరు. సో తిరిగి అదే రిపీట్ అవుతుందా అనే ఇదిలో వాళ్ళకి ఉంది, మీకు ఉంది. సో దానివల్ల ఏంటంటే దీంట్లో మూమెంట్ లేదు. ఆలోచన అయితే ఉంది మ్యారేజ్ చేసుకోవాలని, కానీ మూమెంట్ లేదు సిచ్యువేషన్లో. న్యూ బిగినింగ్కి అవకాశాలు చూస్తున్నారండి. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎలా స్టార్ట్ చేద్దామని అవకాశాలు చూస్తున్నారంట. డబుల్ కన్ఫర్మేషన్. ఇందాక రూట్స్ చూస్తున్నారు మూమెంట్కి, ఇప్పుడు కూడా అవకాశాలు చూస్తున్నారంట. ఒక అడుగు ముందుకేద్దాం, ఏదైతే ఏమైందిలే అని అవకాశాలు వెతుకుతున్నారంట. పాస్ట్లో ఎలా ఉందంటే చాలా స్ట్రాంగ్గా ఉండేవారు మీరు, చాలా స్ట్రాంగ్గా అన్ని డిసిజన్ స్ట్రాంగ్గా తీసుకునే వాళ్ళు. మీ మాట అంటే అంత స్ట్రాంగ్గా ఉండేది, ఎవరు ఎదురు చెప్పేవాళ్ళు కాదు. అండ్ మాట్లాడుతున్న మాటలో కూడా ట్రూత్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా ట్రూత్ ఉంటుంది. ప్రజెంట్ ఎలా ఉన్నారంటే ఐ ప్రీస్ట్. మీరు ఎవరేంటో ఇలా చూస్తే పసిగట్టగలరు అనమాట. వాళ్ళు ఎందుకు మాట్లాడతారో, ఏం మాట్లాడుతున్నారో, నిజంగా మన కోసమే మాట్లాడుతున్నారా, మనకు మంచిదేనా, ఏ ఇంటెన్షన్స్తో మాట్లాడుతున్నారు. ఎవరైనా ఒక మాట జారితే ఆ మాట ఎందుకు వచ్చిందని వెనకాల మొత్తం చెప్పగలిగే స్టేజ్లో ఉన్నారు మీరు. అండ్ ఫ్యూచర్లో కన్ఫర్మేషన్, వాళ్ళు మీ దగ్గరికి వస్తారంట, మిమ్మల్ని అడుగుతారంట. కాయిన్స్ వేయాలా లేదనేది మీ ఇష్టం. అంటే వాళ్ళని లైఫ్లోకి ఇలా అడుగుతారనమాట, లైఫ్లోకి తీసుకోవాలా లేదా అనేది మీ డిసిషన్కి వదిలేస్తారు ఏంజల్స్, ఓకేనా? మీ పేరు లేదా మీ పర్సన్ యొక్క పేరులో స్టార్టింగ్ లెటర్ అనేది కామెంట్ చేయండి. ఎనర్జీలో అయితే మూమెంట్ ఖచ్చితంగా ఉంది. డబుల్ కన్ఫర్మేషన్, మ్యారేజ్ అయితే పక్కాగా చూపిస్తుంది. కమ్యూనికేషన్ కూడా వస్తుందంట, ఓకేనా? బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేసుకోండి. ఇప్పుడు పైల్ 2 చూస్ చేసుకున్న వాళ్ళు ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. మీ మ్యారేజెస్కి పాస్ట్లో వాళ్ళు మ్యారేజ్ చేసుకోపోగా మీకు వచ్చే మ్యాచెస్ని చెడగొడుతున్నారంట. మీకు లైట్కి అడ్డొస్తున్నారు, మీరు ఇంకో లైట్ వెలిగిస్తారు. అంటే మీరు ఇంకో ఇంట్లో దీపం వెలిగించడం. మెన్ అయితే మీ ఇంట్లోకి దీపం వెలిగించే వాళ్ళని చెడగొట్టడం, ఇండైరెక్ట్గా అలాంటి పనులు చేస్తున్నారంట. ఎవరైతే ఈ పనులు చేస్తున్నారో దాన్ని బిగ్ పిక్చర్లో చూడట్లేదు. దానివల్ల వాళ్ళ పరిణామాలు ఏంటని వాళ్ళు చూడలేకపోతున్నారు. అలాగని డైరెక్ట్గా వచ్చి మీతో మాట్లాడలేని పరిస్థితి వాళ్ళది.
ఒక రకంగా వాళ్ళు ఏమనుకుంటున్నారో చూద్దాం. ప్రెజెంట్ అయితే వాళ్ళు మీ పని చెడగొట్టే పనిలో ఉన్నారు. ఎస్. వాళ్ళు మీకు గుడ్ న్యూస్ వస్తే చూడలేకపోతున్నారు. మీరు ఇంకొకరిని పెళ్లి చేసుకుంటానంటే వాళ్ళు చూడలేకపోతున్నారు. మీరు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం దానికి ఇష్టం లేదు. ఇది మెన్ ఎనర్జీలో కనిపిస్తుంది. కప్పట్టుకొని ఉన్నారు. ఓకేనా? వాళ్ళ యొక్క పాస్ట్ ఎలా ఉంది? పాస్ట్ అనేది వాళ్ళ వల్ల మీరు చాలా చాలా అంటే చాలా డ్రైన్ అయిపోయారు. ఇంకా విసిగిపోయారు మీరు బాధతో. ఇంకా అదే దాన్నే చూసుకుంటే అలా కుంగిపోయి అలా అయిపోయింది మీ జీవితం. ఇంకా అక్కడ ప్రజెంట్ కింగ్లా ఉన్నారు. ఓకేనా? మీ పవర్, అథారిటీ, మీరు చేస్తున్న పని, నిజాయితీ, ఒక రూలర్లా ఉన్నారు. మీ లైఫ్ని మీకు నచ్చినట్టు చేసుకోగలిగే స్టేజ్లో మీరు ఉన్నారు. 555 బిగ్ చేంజెస్. పాస్ట్లో మీరున్న దానికి ఇప్పుడు చూస్తే ఏంటంటే ఇది మీరేనా అంటారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఏంటి ఇంత మార్పు? చాలా సైలెంట్గా ఉండేది ఆ అబ్బాయి, చాలా సైలెంట్గా ఉండేవాడు ఆ అబ్బాయి, చాలా సైలెంట్గా ఉండేది ఆ అమ్మాయి. ఇదేంటి తనేంటి ఇప్పుడు ఇలా ఉంది, కింగ్లా మాట్లాడుతుంది అన్న స్టేజ్కి మారిపోయారంట. ఫ్యూచర్లో బ్యాలెన్స్ అవుతారు. అండ్ 90% లవ్ మ్యారేజ్, పార్ట్నర్షిప్ కూడా ఉంటుంది. అరేంజ్ మ్యారేజ్ అయితే పక్కాగా మీకు కాపీ పేస్ట్ చేసినట్టే ఉంటారు వాళ్ళు. సేమ్ బ్యాలెన్స్డ్, మీ వ్యూస్ తన వ్యూస్ ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ లేదు. బ్యాలెన్స్డ్గా ఉంటారు, చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. ఇద్దరు సైలెన్స్డే. అరిసే వాళ్ళు అయితే ఇద్దరు అరిసే వాళ్ళే, సేమ్ టు సేమ్ ఉంటారంట. సో ఇలాంటివి ఈ విషయంలో మీరు అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇప్పుడు పైల్ 3 వాళ్ళకి ఎనర్జీ చూద్దాం. పైల్ 3. వావ్. ఎవరో కానీ ఎనర్జీ చాలా నెగిటివ్గా ఉంది. వాళ్ళు ఏంటంటే మీకు జరిగే పని ఆపేస్తున్నారు. అలాగని వాళ్ళు తిరిగి లైఫ్లోకి రావట్లేదు. వాళ్ళు పెళ్లి చేసుకోరంటే ఇంకొకరు పెళ్ళి అవ్వనివ్వరంట. ఆ ఎనర్జీ చూపిస్తుంది నాకు ఇక్కడ. వాళ్ళు వేరే దారిలో కూడా వెళ్తున్నారు. అంటే వెళ్ళాల్సిన రూట్లో వెళ్ళట్లేదు, కరెక్ట్గా అనేది ఆలోచించట్లేదు. వాళ్ళు ఏమంటారు, కొంచెం మూర్ఖంగా అంటారు కదా, ఆ పైచో ఆలోచనలు ఉన్నాయన్నమాట. బిగెన్, అదే ఆలోచనతో మళ్ళీ బిగెన్ చేద్దాం అనుకుంటున్నారు మీ లైఫ్లో మీ పాత వాళ్ళు. వాళ్ళ ఆలోచన ఏంటంటే మీ వైపు నెగిటివ్గా లేదు. ఒకటి మీరు ఇంకొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారని వాళ్ళు తిరిగి వచ్చే ఆలోచనలో ఉన్నారంతే. ఎస్, మీ దగ్గర మనీ ఉంది, మళ్ళీ మనీ కోసం వస్తానంటున్నారు వాళ్ళు. చాలా డెవలప్ అయ్యారు. తను మనీ మైండెడ్. చూడండి అన్నీ ఎలా కొనుక్కొని వేసుకున్నాడు. చుట్టూ అంతా మనీ, మొత్తం గోల్డ్ 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 గోల్డ్. ఎక్కడ చూసినా తను మనీ చూస్తున్నాడు, తన దగ్గర మనీ పెట్టుకుంటున్నాడు. మీ దగ్గర మనీ ఉంది కాబట్టి తిరిగి వచ్చేద్దాం అనుకుంటున్నారు. మదర్లీ నేచర్, మీరు చాలా కేరింగ్, చాలా లవబుల్. తను పని చేసినా చెప్పినా మొత్తం మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో తన పని కూడా మీరే చేసేస్తారు ఒక రకంగా చెప్పాలంటే. ఫ్యామిలీని మీరు నడిపించగలరు. మనీ సేవింగ్ చేస్తారు. తను విచ్చలవిడిగా చేస్తాడు మనీ. ఇదిగో మొత్తం జల్లేస్తాడు, మీరు సేవ్ చేస్తారు. సో ఒక రకంగా తను మీలో బెనిఫిట్ చూసుకుంటున్నాడు. ఒక మంచి పార్ట్నర్ని చూస్తున్నాడు. కానీ మీరు చేసే పనులకి అడ్డొస్తున్నాడు. మీ దగ్గర పాస్ట్లో అన్నీ ఉండేవి, అన్ని రివార్డ్స్, మొత్తం మంచి ఎడ్యుకేషన్, మంచి పేరు ఉండేది. ప్రజెంట్ పాస్ట్లో ఉన్నంతగా మీరు లేరు. ప్రజెంట్ ఏదో మిస్ అయ్యానని ఉన్నారు, కానీ ఏదో మిస్ అయ్యాను అని ఒక ఆలోచన. ఫ్యూచర్లో వాళ్ళు నెగిటివ్ వైబ్స్ చూపిస్తున్నాయి ఇక్కడ నాకు ఎక్కువగా. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో 1-2 సార్లు ఆలోచించుకోండి. ఓకేనా? వాళ్ళు ఏంటంటే ప్రాపర్టీ కోసం ఎక్కడి వరకైనా వెళ్తారనమాట. ఒక మ్యారేజ్ అయిన కపుల్ సింగిల్గా బతకడం చూస్తున్నాడు ఆ విధంగా. సో స్టార్టింగ్లోనే చూపించేసింది, వాళ్ళు మీ జెండాని తిరిగేద్దాం అనుకుంటున్నారు. ఓకేనా? ఓకే, మీకు ఏంజల్ మెసేజ్ ఏమిస్తారో చూద్దాం. ఏంజల్ మనీ కలెక్టివ్కి ఏమైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా? ఆ పాస్ట్లో పర్సన్ రావడానికి అయితే ఉన్నారు, కానీ వైబ్స్ అంత బాగాలేవు. మన పర్సన్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు?
లుక్ ఫర్ ఏ సైన్. మీకు సైన్స్ ఇస్తారంట చూడండి పైల్ 3 చూస్ చేసుకున్న వాళ్ళు. ఇంకా చెప్పండి ఏంజెల్. దెర్ ఈస్ సంథింగ్ బెటర్. డబల్ కన్ఫర్మేషన్. ఆ పర్సన్ మీకు కరెక్ట్ కాదండి. ఓకేనా. దెర్ ఈస్ సంథింగ్ బెటర్. ఆ పర్సన్ కంటే మీకు మంచోళ్ళు దొరుకుతారంట. ఆ పర్సన్ కంటే ఇంకా మంచి వాళ్ళు మిమ్మల్ని మిమ్మల్ని మీలా లవ్ చేసేవాళ్ళు, మీకు టైం ఇచ్చేవాళ్ళు దొరుకుతారు. తను మనీ మైండెడ్, మొత్తానికి మనీయే ఉంది అక్కడ, మీ లైఫ్ లేదు. ఆ మనీ కోసం మిమ్మల్ని ఏం చేసినా చేయొచ్చు. అలా చూపించింది నాకు వైబ్. ఓకేనా. లిసన్ టు యువర్ ఇంట్యూషన్. మీకు అర్థమైపోయి ఉంటుందంట, అందుకే ఆ పర్సన్ మీకు దూరంగా ఉన్నారు, మీరు అందుకే ఆ పర్సన్ దూరంగా పెట్టారు కూడా. మీ ఇంట్యూషన్ వినండి అంట. ఓకేనా. ఇక్కడ వైబ్ ఎలా కనిపిస్తుందంటే పెళ్లి చేసుకుంటే తన్నే చేసుకోవాలి, లేదంటే పెళ్ళి అవ్వనివ్వను అనే వైబ్ కనిపిస్తుంది. కానీ అలాంటి ఈ సినిమాల్లో వర్కౌట్ అవుతాయి కానీ నిజ జీవితంలో జరగవండి. అలాంటి ఎవరైనా అలాంటి బ్లాక్మెయిల్ గట్టా చేస్తే అస్సలు భయపడద్దు, సరేనా. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి క్లియర్గా మాట్లాడుకోండి ఇది పరిస్థితి అని. మహా అంటే 1-2 రోజులు తిడతారు కానీ మీ ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ కనిపిస్తుంది. ఓకేనా. బీ అసర్టివ్. ఏదేమైనా సరే మీరు అస్సలు దేనికి భయపడద్దు, ధైర్యంగా ఉండండి, మిమ్మల్ని ఏంజల్స్ చూస్తున్నారని చెప్తున్నారు. ఓకేనా. ఐఎమ్ ప్రొటెక్టెడ్ అని కామెంట్ చేయండి పైల్ 3 చూస్ చేసుకున్న వాళ్ళు, సరేనా. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇక్కడ పాజిటివిటీ ఏంటంటే మీకు ఏంజిల్ ఎప్పుడు ఏ డిసిషన్ తీసుకోవాలో గైడ్ చేస్తుందంట. పాస్ట్లో మీరు తీసుకునే డిసిషన్ కరెక్ట్, ఫ్యూచర్లో మీరు తీసుకునేది కూడా పక్కాగా మీకు మంచి చేసేదే తీసుకుంటారు. ఓకేనా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.